ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అంతవరకు బాగానే ఉంది. ఇతన్ని రిమాండ్కి పంపించారు, అంతవరకు బాగానే ఉంది. ఇతను నాకెవరూ లేరు, భార్య పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు రావడానికి ఇష్టపడట్లేదు, నేను ఏకాకిని ఏక్నిరంజని, నాకు ఎవరూ లేరు అని చెప్పుకుంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఒక అడ్వకేట్ని మాట్లాడితే తనకు ద్వారా ముందుకు వెళ్దామన్న ప్రయత్నంలో తను ఉన్నాడు. మరి అడ్వకేట్ వచ్చాడో లేదో ఇప్పుడు దాకా తెలియదు. సమ్ టైమ్స్ కొన్ని రేర్ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. గతంలో అఘోరి అరెస్ట్ అయినప్పుడు కూడా నాకంటూ ఎవరు అడ్వకేట్లు లేరు అని చెప్పుకుంది. సరే, ఆమె ఆర్థిక స్తోమత తన ఇష్టం. బట్ ఇక్కడ ఈ అబ్బాయి ఆర్థికంగా పర్వాలేదు కొంచెం, అంటే ఎక్కడెక్కడో దాచుకొని ఉంటాడులే. ఈవెన్ దో ఇలాంటి కేసెస్ అంటే అన్ని ఛానల్స్లో ఫోకస్ చేయబడి అన్ని పత్రికల్లో ఎక్కువ వినబడే పేర్లు ఏమైనా ఉంటే, రేర్ కేసులు ఏమైనా పోలీస్ స్టేషన్కి వచ్చి రిమాండ్కి వెళ్తే వాళ్ళ తరఫున వాదించి ఒక మంచి క్రెడిట్ సంపాదించుకోవచ్చు, లైమ్ లైట్లోకి రావచ్చు అనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు లాయర్స్ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అడ్వకేట్లు బోలెడంతమంది ఉన్నారు, ఇంకా ప్రతి సంవత్సరం బోలెడంతమంది వస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే సరైన బ్రేక్ చాలా తక్కువ మందికి వస్తుంది. వీళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా కొంతమంది హైకోర్టు అడ్వకేట్స్ ఉంటారు, కొంతమంది నార్మల్ అడ్వకేట్స్ ఉంటారు, కొంతమంది బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకొని ఉంటారు, అంటే వాళ్ళే వాదించాలి అన్నట్టు. వీళ్ళకి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే చాలా కష్టం అనమాట. చాలామంది ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్కి వాళ్ళతో వీళ్ళతో టచ్లో ఉంటారు, ఎస్ఐలకి వాళ్ళకి వీళ్ళకి. అంటే ఏదన్నా మంచి కేసు వస్తే మాకు అప్పచెప్పండి, అంటే ఎవడు లేనివాడు అడ్వకేట్ని పెట్టుకోవాలనుకుంటే మాకు చెప్పండి, మా నెంబర్ ఇవ్వండి అని. అదే కదా వాళ్ళకి కూడా పాపం డ్యూటీ, అండ్ వాళ్ళ సంపాదన కూడా అంతే. సో కానీ ఒక స్టార్డమ్ రావాలంటే కొంచెం బాగా మాట్లాడగలిగే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళల్లో కూర్చొని న్యాయ సలహాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ నెంబర్లు వేసుకుంటూ ఉంటారు, ఎవరైనా పాపం వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొంతమంది అంటావా, ఎప్పుడైనా సెన్సేషనల్ కేసెస్ వచ్చాయనుకోండి, వాళ్ళు వేరే అడ్వకేట్స్ పెట్టుకున్నా లేకున్నా వీళ్ళు కూడా ఆ టీంలో ఉండడానికి ఇష్టపడతారు. అంటే మేము ఇది చేసాము మీకు చెప్పుకోవడానికి తెలుసా, పలానా కేసు నా వల్లే అసలు ఇలా అయింది అలా అయింది, నేను బెయిల్ తెప్పించాను, ఇట్లా. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకంటూ ఒక సోషల్ స్టేటస్ వస్తుంది, కొంచెం ఫీజు అమౌంట్ కూడా పెరుగుతుంది. నార్మల్ అడ్వకేట్లు తీసుకుంటారండి ఆ అమౌంట్, మాకు అలా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇప్పుడేమైందంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత చాలామంది అడ్వకేట్స్ అనమాట, ఈ కేసు మేము వాదిస్తాం, నీకు నేను బెయిల్ ఇప్పిస్తాం, నీ కేసులో అది లేదు అంటే. అఫ్కోర్స్ ఈయన ఉద్దేశపూర్వకంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలో డిమాండ్ చేయాలి. కాకపోతే ఆన్లైన్లో డేటాని తస్కరించి దాన్ని ఫ్రీగా కొంతమందికి చూపించాడు, ఇది సంగతి. అండ్ జనాల్లో ఉన్న కొంత మద్దతో లేకపోతే ఇంకేదో దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని బాగా స్టడీ చేస్తున్నారు అనమాట అడ్వకేట్స్. దీంట్లో ఏ లూప్ హోల్ దొరుకుద్ది, ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఎలా గెలవచ్చు, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళు చదువుకున్న రోజులు అప్పటి నుంచి లాని మళ్ళీ అటు ఇటు తిరగేసి ఐపీసీ సెక్షన్ ప్రకారంగా బిఎన్ఎస్ ప్రకారంగా అసలు ఏమున్నాయి, గతంలో ఇలాంటి వాటికి ఎక్కడన్నా రేర్గా జరిగితే ఎలాంటి తీర్పులు ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఇప్పుడు ఐబొమ్మ రవి వెనకాల అడ్వకేట్లు పడుతున్నారు, నేను వాదిస్తా అంటే. ఇతను అఫీషియల్గా పెట్టుకోకపోయినా కూడా ఈ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి వెళ్ళొద్దు, ఇతను ఎప్పుడు అటెండెన్స్ ఇస్తాడో తన తరఫున 30 మంది 40 మంది వెళ్ళి నిలబడుతున్నారు అనమాట. ఇది దిస్ ఈజ్ వాట్ దిస్ అంటే ఎవరికి తెలిసిన పాయింట్ వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇతనికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది అంటే ఎందుకంటే ఆర్థికంగా బాగున్నాడని తెలిసింది, కోట్ల డబ్బులు ఉన్నాయని తెలిసింది. ఆ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అసలు నేనే తెలుసా నీ కేసు ఎంత బాగా వాదించానో నీకు గుర్తుందా, నా మొహం గుర్తుపట్టి ఆ రోజు నిన్ను కలిసాను కోర్టులో అని చెప్పేసి ఎంతో కొంత సంపాదించుకోవడానికి. సమ్ టైమ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటో అంటే కొన్ని కేసెస్ అనుకోకుండా వస్తూ ఉంటాయి, దాంట్లో ఇలాంటి ఉపకథలు అంటారు. సినిమాకి సంబంధించి ఒక మెయిన్ స్టోరీ ఉంటే అందులో ఉపకథలు బోల్డ్ ఉన్నట్టుగా ఈ ఐబొమ్మ రవి కేసు ఏంటి, సింపుల్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే సినిమాలని దొంగలించి వీడు ఫ్రీగా పెట్టాడు. దాని ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్లకు బోల్డంత నష్టం జరిగింది. అండ్ ఫ్యూచర్ ఇలాగే కొనసాగితే పైరసీ ఎక్కువ పెరిగితే నిర్మాతలకి సినీ కార్మికులకు కూడా కష్టాలు తప్పవనేది వాళ్ళ వాదన.
సో అట్లాంటి ఒక అంశంలో అంతమంది కంప్లైంట్స్ ఇచ్చేసరికి ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత దీంట్లో లూప్ హోల్స్ ఏమున్నాయి, ఇతను ఎలా బయటకు తీయొచ్చు, అసలు ఇతను ఏ కంట్రీ సిటిజన్, అతనికి ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు వీళ్ళు ఇక్కడ అప్లోడ్ చేశాడా, ఆ దేశం నుంచి అప్లోడ్ చేశాడా, ఏ లొకేషన్లో ఇతను అప్లోడ్ చేశాడు, నేరం జరిగింది ఎక్కడ, ఇట్లాంటి విచిత్రమైన తెలివితేటలు ప్రదర్శించే అడ్వకేట్స్ కూడా ఉంటారు. అంటే ఇంకా ఎవరి సంపాదన వాళ్ళదిలే, వీడి సంపాదన కోసం వీడేం చేశాడో వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే ఐబొమ్మ వెనకాల అడ్వకేట్లు ఎలా పడుతున్నారంటే అలా పడుతున్నారు, మీ కేసు మేము వాదిస్తాం అని. సమ్ టైమ్స్ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. గతంలో అఘోరికి కూడా ఇదే జరిగింది, ఈ కేసు నేను వాదిస్తాను చాలామంది వస్తూ ఉంటారు. ఓకే, చూద్దాం ఎవరు వాదిస్తారో, ఇతనికి బెయిల్ ఎప్పుడు వస్తుందో, బెయిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారో. థ్యాంక్ యూ సో మచ్.